రాగానే ఈవినింగ్ పాలైతే ఇద్దామని చెప్పేసి పొయ్యి మీద పాలు పెట్టాను. ఇవైతే విరిగిపోయాయి అనమాట. ఇంకా పిల్లలకైతే పాలైతే తాపలేను, అందుకని చెప్పి ఏదైనా రెసిపీ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మామూలుగా ఎప్పుడైనా పాలు విరిగిపోతే నేను జున్నులాగా లేదా పన్నీర్ లాగా అయితే చేసేసి ఇరిగిపోయినవి అయితే వేస్ట్ చేయకుండా వాడేస్తానమాట. ఈ తాప అయితే కొత్త రెసిపీగా ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. కొత్త రెసిపీ అంటే మీకు కాదులేండి, నాకనమాట. అంటే ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. ఎలా చేస్తానో చూడాలి, మరి తినడానికి పనికొస్తుందో లేకపోతే కుడితొట్లో వేయడానికి పనికొస్తుందో చూడాలి. అయితే మీరు విరిగిపోతే పాలు అనేవి ఏదన్నా రెసిపీ చేస్తారా లేకపోతే విరిగిపోయాయని పారబోసేస్తారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము విరిగిపోతే ఏదో ఒకటి చేసుకుంటాం కానీ ముందర నువ్వు వీడియోలో ఏం చూపిస్తున్నావో ఆ రెసిపీ పేరేంటో చెప్పమ్మా తల్లి అనుకుంటారు కదా. నాకు తెలుసులేండి, మీరు మనసులో అయినా తిట్టుకుంటూ ఉంటారు. అయితే నేను ఈ రెసిపీ వచ్చేసి రసగుల్లా అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరైతే వీడియో అయితే చూస్తున్నారు కదా, ఆ ప్రాసెస్ లో అయితే చేశాను. మనం రసగుల్లా అనేది ఆ విరిగిపోయిన పాలని ఎంత బాగా ప్రెస్ చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. రసగుల్లా అనేది టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు, కుడుతొట్లో కాకుండా మన పొట్లో అయితే వేసుకోవచ్చు. అది మ్యాటరు. ఉంటాను, బాయ్ బాయ్.